తగ్గించాలా. ఎందుకు తగ్గించాలంటే దాని గురించి చెప్తాను నేను. మన పాపనే పెళ్లి చేసామనుకోండి, ఒక 12 ఏళ్ళలో 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో పెళ్లి చేసాము. చేసిన తర్వాత ఏమంటే ఆ పాప మెచ్యూరిటీ ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. అర్థమంటే అబ్బాయికి ఏమో 20 ఏళ్ళు ఉంటాయి, అమ్మాయికి ఏమో 8 ఏళ్ళు ఉంటాయి. ఏంటంటే ఈ సంబంధం దొరకదు నాకు, ఇమ్మీడియట్గా చేద్దాము, వాడు మంచి సంపాదించాడని మనం ఇచ్చేస్తాం. వాళ్ళిద్దరు సపరేట్గా సంసారం పెట్టేస్తారు, పంపించేస్తాం, ఏదో ఉద్యోగం చేస్తాడు పంపించేస్తాడు. మెచ్యూరిటీ ఉండాలి కదా పాపకు. పని చేయాలంటే తెలియదు, ఆ అబ్బాయి ఏం చెప్పేది అర్థం కాదు, మెడికల్గా ఇబ్బంది పడుతుంది, డెలివరీ టైంలో మెడికల్ ప్రాబ్లం అవుతుంది, అర్థమైందా, హెల్త్గా చాలా దెబ్బతింటుంది. తొందరగా ఏం చేస్తారు, కొట్లాడుకొని డైవర్స్కి వచ్చేస్తారు. మా అమ్మని ఇట్లా అన్నావు, నువ్వు ఇట్లా అన్నావు, నేను లేదు, వాళ్ళు కేసు పెట్టడం, మీరు కేసు పెట్టుకోవడం, 498 కేసు పెడతారు, ఎంసీ కేసులు వేసేస్తారు. ఇప్పుడు చట్టాలన్నీ పెరిగినాయి కాబట్టి, లేడీస్కి ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి అంతవరకు పోకుండా, ఆ చైల్డ్ మ్యారేజ్ లేకుండా అమ్మాయికి 18 తర్వాత చేస్తే ఆ అమ్మాయి చదువుకొనిచ్చి బాగా ప్రజలు ఉద్యోగం ఏదైనా చేయించి, లేదా ఉద్యోగం అవసరం లేదు చదువు చెప్పిస్తే, చదువు ఎందుకు పనికి వస్తుందంటే నాలెడ్జ్ కోసం పనికి వస్తుంది తప్ప ఉద్యోగం అనేది కాదు. దయచేసి అది గమనించండి. పల్లెల్లో చాలామంది ఉంటారు, అట్లా ఆలోచన పెట్టొద్దండి. కాబట్టి చదువుకునేలే చాలా తప్పులు చేస్తుంటారు, చదువుకునేలే తప్పులు చేయరు చాలామంది గమనిస్తుంటాం మనం. ఆలోచన ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, ఆ తెలివి అతి తెలివి ఉపయోగపడుతుంది. అది అట్లా సమాజంలో అది అవసరం లేదు. మనమే చెప్పాలి తల్లిదండ్రులు మన పిల్లలకు. అర్థం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనము దండిస్తే ఇదిగా ఉండరు. పాతకాలం వరే అంటే సైలెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎదురు చెప్తారు ఎక్కువ. కాబట్టి మనం మ్యాక్సిమం మనం ఏం చేయాలా, వాళ్ళని చక్కని రూతులో పంపించాలా, అమ్మాయిని కరెక్ట్ ఏజ్లో మనం పెళ్లి చేయాలా, మెచ్యూరిటీ అయిన తర్వాత పెళ్లి చేయాలా, అమ్మాయి సంసారం బాగుండాలని కోరుకోవాలి తల్లిదండ్రులు తప్ప ఏదో వస్తుంది వాడు పెద్ద మొగోడు పోటు మొగోడు మనం ఇస్తే మన పాపకే ఇబ్బంది పడతాం, మన ఫ్యామిలీనే ఇబ్బంది పడతాం, కోర్టు చుట్టూ తిరగాల, సమస్యలన్నీ పరిష్కారం ఇదే కావు. కాబట్టి దయచేసి చైల్డ్ మ్యారేజ్ ఆలోచన ఏదన్నా మీ